ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి తోక ముడుచుకొని పోతుండు. పోలీసులు మమ్మల్ని గల్లవట్టి దొబ్బుతున్నారన్న. బందోబస్తు వేసి ఇంత కంచెలు పెట్టుకొని కూర్చొని మాట్లాడి పోయిండు. దొంగ మాటలు చెప్పకండి, దొంగ హామీలు ఇవ్వకండి. తెలుగుందా అడగనికి సిగ్గుండాలన్నట్టు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాయే వీళ్ళు పూర్తి చేస్తారని. ఒక ఆమె ఒక ఇస్తే అయితే మాట అన్నదాని మాట అన్నది. మీకు ప్రతిసారి విద్యార్థులు నోటిఫికేషన్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సొల్లు చెప్పుడు తప్ప 2025 సరే నోటిఫికేషన్ ఒక 10,000 ఉద్యోగాలు ఒకటే వచ్చిందా? సిలబస్ మా అమ్మ అయ్యా ఆడ పైసలు సంపాదించి మాకు పంపిస్తుంటే మేము ఇంత చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే దౌర్జన్యమా? 2 సంవత్సరాల నుంచి ఉన్న పాత నోటిఫికేషన్ ఫిల్ఫిల్ చేస్తారు కానీ కొత్త నోటిఫికేషన్ ఇప్పటిదాకా తీసిన చరిత్ర లేదు. అంటే పొద్దున ఏమన్నారంటే ఇక్కడికి వచ్చి మాకు మైకులు ఇస్తారు, మీరు కూడా మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అని అంటే ముందు వరుసలో పోయి కూర్చొని ప్రయత్నించాం. కానీ వాళ్ళు మమ్మల్ని చూసుడు కానీ చూడలేరు. మమ్మల్ని బ్యారికేడ్లు పెట్టి ఇదేదో మేము బందోబస్తు లేకుండా వచ్చి వస్తానని అన్నాడు 9వ తారీఖు రోజు. కానీ బందోబస్తు వేసి ఇంత కంచెలు పెట్టుకొని కూర్చొని మాట్లాడి పోయిండు. ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు. మేము అందరం జాబ్ క్యాలెండర్ల గురించే చూసినాం కానీ జాబ్ క్యాలెండర్ గురించి ఒక నాదుడు అని పట్టించుకోలేదు. బలుమూరి వెంకట ఉన్నాడు ఇప్పటిదాకా మీరు చదువుకోరు మేము అంటే వచ్చి మేము లైబ్రరీలో చదవంగా మాకు ఇంత పెద్ద పొడి స్పీచ్లు ఇచ్చి పోయిండు. కానీ ఇప్పుడు మాట్లాడితే మీకు ఏమైనా తెలుగుందా? అడగనికి సిగ్గుండాలని అంటాం. మాకు సిగ్గెందుకు ఉండాలి? విద్యార్థులు అడగడానికి మాకు రైట్ లేదా? మా జాబుల గురించి 60,000 వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిందేమో డిఎస్ ఒకటి తీసారు. అన్ని పాతలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాయే వీళ్ళు పూర్తి చేస్తారని కొత్తగా వీడి పెట్టింది ఏమున్నది? ఈ రోజు వచ్చి ఏమైనా చేసి పోతా అంటే మాకు జాబుల గురించి కదా కావాల్సింది. తప్పించుకొని పోయింది ఆయన, తప్పించుకొని పోయిండు. విద్యార్థుల మీదకి వెళ్ళి విద్యార్థుల పక్షాన్ని నిల్చుంటానని మాట్లాడినాను. ఆయన ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి తోక ముడుచుకొని పోతుండు. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అదే ఇనుకుంటూ పోతుండ్రు. రాజకీయాలు చేద్దామని చెప్పేసి విద్యార్థులు మేము ఎందుకు రాజకీయాలు చేస్తాం? మాకు రాజకీయాలతో సంబంధం అదే మేము ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ ఏ బుక్ ముట్టాలి? మాకు అయోమయం స్థితిలో ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరు ఉంటుంది? మేము ఏ జెండా మోసినాం? మేము ఏమంటాం? మేము ఏదో ఊర్ల నుంచి ఇక్కడికి చదువుకోనికి వచ్చినాం. 2 సంవత్సరాల నుంచి వచ్చే మాకు నోటిఫికేషన్ లేక మేము అదో గతిలో ఉన్నాం. గ్రూప్ 2 రావాలా, గ్రూప్ 3 లేదు, డిఎస్సి లేదు, నా జీపీఓ లేదు, నా ఏ బీట్ ఆఫీసర్ లేదు, నా ఎండోమెంట్స్ లేదు, నా ఏ జాబ్ నోటిఫికేషన్ కొత్త ఈ 2 సంవత్సరాలలో ఆయన కొత్తగా చేసింది. అది చూస్తే అంత ఏ జనరేటర్ అవి ఎప్పటికైతే ఏమో మాకు ఇప్పటిదాకా మాకు అంపి థియేటర్ చేసిరు. అదే చక్కగా పనిచేయలేదు. అదేదో ఉంటే మాకు మురిపించడానికి చేసిరు తప్పితే వాళ్ళు చెప్పిన మాట నిలుపుకొని చెప్పి తప్పితే అది ఏ నాటికి అవుతుందో అది ఎప్పుడు కలలు కనాలో మాకు తెలియదు. పోలీసులు మమ్మల్ని గల్లవట్టి దొబ్బుతున్నారన్న. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఏం కాదు. ఇది ఏంటంటే మమ్మల్ని గల్లవట్టి కొట్టిరు. పట్టుకోరా వీళ్ళని జైలేద్దాం అని చెప్పేసి మా కేసులు పడితే జాబులు రాని మాకు ఇంకిత జ్ఞానం ఉందన్న. మాకు ఎవరైనా సిఐ ఎవరైనా చేస్తే మాకు భయం అవుతుంది అన్న. గుండెలు గబ్బుమంటాయి. ఎందుకంటే మాకు తెలుసు అది ఏంటంటే అన్న ఒక్కటేంటంటే పోలీసు వాళ్ళు కూడా వ్యవహరించేది కరెక్ట్ లేదు. ఎందుకంటే విద్యార్థులకు అడిగే అధికారం ఉన్నది, అధికారాన్ని కూడా నొక్కేస్తున్నారు. మీరు ఎందుకు అడిగేది? మీకు ఏమైనా సిగ్గుందా అని అడగనికి? మీకు సిగ్గుండాలి అని అడగనికి అని అంటారు. మాకు ఎందుకు సిగ్గుండాలన్నా? మాకు ఆవేదన ఉండదా? మాకు జాబులు వస్తలేవు. మేము జాబులు రాసుకొని మా ఇంట్లో మేము డెవలప్ చేసుకోవాలని మాకు లేదా? ఇప్పుడు అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఒకసారి కూడా రాలేదు. నిన్న నైట్ ముందస్తుగా అరెస్టులు అయినాయి. మా వాళ్ళని మా విద్యార్థులను కొందరు అడిగేటోళ్ళని ముందస్తు అరెస్టులను తీసుకుపోయారు. వాళ్ళు ఏం పొలిటికల్ ఆర్గనైజేషన్ తోటి లింకప్ లేకపోయినా ముందస్తు 12కి 1కి రూమ్లోకి వచ్చి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండ పెట్టుకొని వచ్చారు. వాళ్ళని మేము కూడా ఏంటంటే 1000 కోట్లు ఇచ్చేదానికి డెవలప్మెంట్ గురించి వచ్చింది కదా అని స్వాగతించినాం. మేము కూడా ఏది క్లియరెన్స్ లేకుండా మేము కూడా సైలెంట్ ఉన్నాం. స్వేచ్ఛ ఏడు స్వేచ్ఛ పోలీసు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఒక ఆమె ఒక ఇస్తే అయితే ఒక మాట అన్నదాని మాట అన్నది. మా అమ్మని ఒక మాట అన్నది. మేము ఎంత బాధపడాలన్నా ఇది తప్పని చెప్తున్నాం. ఉస్మానియాకి వస్తున్నారు కానీ మా చైర్లలో మఫీ డ్రెస్సులు వేసుకుని మా చైర్లలో నిలబడ్డారు పోలీసులు. మా చైర్లలో నిలబడ్డారు. ఒక్క పోలీసు లేకుండా ఉస్మానియాకి వచ్చి మీ పరీక్షలో మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మఫ్టీలలో మా చైర్ల వెనక పోలీసులు నిలబడ్డారు. వేరే డ్రెస్సులు వేసుకుని సివిల్ డ్రెస్సులు వేసుకుని నిలబడ్డారు. విసిరారుగా వేరే డ్రెస్ వేసుకుంటా మా వెనక చైర్లలో పోలీసులు చాలా మంది నిలబడ్డారు. 100 సంఖ్యలో నిలబడ్డారు. మాలాగా కూర్చున్నారు. పోలీసులను పెట్టుకున్నారా? మఫ్తీలు వచ్చిరా? మాకేం సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. ఏ ప్రతిపక్ష నాయకునికి ఆపోజిట్ మాకు సంబంధం లేదు. ఇలా విద్యార్థులుగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కాదు, 10,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కేటాయించండి. కానీ విద్యార్థులకు సంబంధించి ఇలా పెరిగి ఇలా చదువుకున్న విద్యార్థులకు సంబంధించి రేపు జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇలా ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు?
ఇవాళ 40-50 నిమిషాల ఉపన్యాసం తప్ప విద్యార్థులకు ఒరిగింది ఏం లేదు. మీరు 1000 కోట్లు కాదు 10,000 కోట్ల మొత్తం బ్లూ ప్రింట్ లో చూపిస్తున్నారు. అది డెవలప్మెంట్ 5 సంవత్సరాలకు అవుతుందా 10 సంవత్సరాలకు అవుతుందా, మీ అధికారం నిలబెట్టుకోవడానికి అవుతుందా, మాకు సంబంధం లేదు. ఇవాళ గౌరవ ఇక్కడ ఉన్న ఏసీపీ గారికి ఎస్ఐ గారికి మాకున్న కోఆపరేషన్ తోని ఏ విద్యార్థి కూడా సీఎం గారికి అగనిస్ట్ గా మాట్లాడలేరు. వాళ్ళ ఉపన్యాసం పూర్తయ్యే వరకు కూడా సామరస్యంగా విన్నాం. ఎందుకు అంటే ఎక్కడైనా నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు అప్డేట్ మాట్లాడతారేమో అనుకున్నాం. గౌరవ కింద ఉన్న ఎంపీలు ఎమ్మెల్సీలను అడుగుతానేమో ఎలక్షన్ కోడ్ ఉంది 17 వరకు అని చెప్తాను. మీకు ప్రతిసారి విద్యార్థులు నోటిఫికేషన్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సొల్లు చెప్పుడు తప్ప మీరు ఉపయోగపడే ఏ విషయం మాట్లాడరా. నోటిఫికేషన్ కూడా మీద వేయడం వల్ల చదువుకోనికి ఇబ్బంది. మీద ఎక్కడ పడ్డా సరైన నోటిఫికేషన్ అనేది 2025 ఒక్కటే వచ్చిందా? 2025 సరైన నోటిఫికేషన్ ఒక 10,000 ఉద్యోగాలతో ఒక్కటే వచ్చిందా? 10,000 ఉద్యోగాలతో ఒక్కటే వచ్చిందా? నోటిఫికేషన్ వేయడం వల్ల వాళ్ళు ఏం చదవాలో వాళ్ళకి అర్థమైంది. ఎవరికి సిలబస్ ముఖ్యమంత్రి గారు మీరు ఎవరో చెప్పింది వినకండి. హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంది, ఇంటెలిజెన్స్ మీ దగ్గరనే ఉంటది. ఇలా గ్రౌండ్ రిపోర్ట్ చేయించుకోండి. విద్యాశాఖ మీ దగ్గర అన్ని యూనివర్సిటీలకు తిరగండి. అక్కడ అన్ని డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజీలకు తిరగండి. ఎవరు ఏం చెప్తారు. మీకు ఎవరైనా చెప్పింది నోటిఫికేషన్ చదవడానికి చాట కాకుండా మేము ఉన్నామా? మీరు ఒక పదవి పోతే ఇంకో పదవి వదులుతారు. కానీ ఈ రోజు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ అయితే విద్యార్థులు చదవడానికి రెడీగా లేరా? మీరు దొంగ మాటలు చెప్పకండి, దొంగ హామీలు ఇవ్వకండి. ఈ రోజు నిజాయితీగా గడిచిన 8 నెలల నుండి ఒక్క నోటిఫికేషన్ లేదు రాష్ట్రంలో. అన్ని ముఖ్యమంత్రి అన్ని హోంమంత్రి విద్యాశాఖ మంత్రి అన్ని మీ దగ్గరనే ఉన్నాయి. మీరు ఎంబడే నోటిఫికేషన్లకు సంబంధించిన కార్యాచరణ ఇప్పుడు 3 గంటలకు 4 గంటలకు సెక్రటరీలో పెట్టుకోండి. ఈ అప్డేట్ లైవ్ పోయే అంశాన్ని మీరు గుర్తించండి. ఇప్పుడు ఇలా చదువుకుంటున్నామే, డిగ్రీ అయిపోయింది, మాకు అన్ని డిజిటల్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్లకు ఎలిజిబిలిటీ ఉన్నాం. పిహెచ్డి కూడా చేస్తున్నాం. నువ్వు నోటిఫికేషన్ మేము ఎవరి టాప్ లో ఒక మాట అడుగుతున్నా, ఎవరి ఫామ్ హౌస్ లో ఏమేమి ఉన్నాయో మీకు అన్ని ఇంటెలిజెన్స్ తెలుసుకో. ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కానీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు ఉద్యోగ నోటిఫికేషన్ ఈ ఇయర్ లో పడిందా లేదా, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2 సంవత్సరాలు 2 దశాబ్దాలు ఎప్పుడో చచ్చిపోయింది ఆ జాబ్ క్యాలెండర్. ఇది ఎప్పుడో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్. అది ఇప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడే 2025 ఒక్క నోటిఫికేషన్ అని పడింది. జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? మీరు వచ్చిన స్పీచ్లో 1000 కోట్లు ఇచ్చారు, అది మంచిదే, చాలా మంచిదే. విద్యకి ఎంత పెట్టినా తక్కువే. కానీ ఉద్యోగాలకు సంబంధించింది ఏదన్నా దళిత అందరిగా బీసీ వర్గాల గురించి, ధనికుల గురించి, కింద స్థాయి నుంచి వచ్చారు. మేము గరీబాలు, మేము ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. మా ఉద్యోగాల పరిస్థితి గురించి, జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఒక్క విషయాన్ని మాట్లాడారా? ఇక్కడికి రాకముందే ప్రకటనలో వార్తలలో 47 ఉద్యోగాల ప్రకటన, 47 ఉద్యోగాల ప్రకటన ఒక దుష్ప్రచారాన్ని ప్రసారం చేసి ఇక్కడికి వచ్చినాక ఏమని ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, జాబ్ నోటిఫికేషన్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. 3 గంటలు కూర్చున్నాం, ఖచ్చితంగా 3 గంటలు కూర్చున్నాం. ఒక్క మాట కూడా కనీసం ఆయన మాట్లాడే ప్రతి మాటకి మేము సైలెంట్ ఉండి మాకు ఒక్కడే కావాలి, మాకేం కావాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి మేము ఇన్ని ఆశలతో కోటి ఆశలతో ఇక్కడ ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లలో, దిల్సుఖ్నగర్లలో, అమీర్పేటలలో లక్షలు పెట్టి మేము కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటుంటే మా అమ్మ అయ్యా ఆడ పైసలు సంపాదించి మాకు పంపిస్తుంటే మేము ఇంత చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోయినంత దౌర్జన్యమా. మేము 3 గంటన్నర ముఖ్యమంత్రి ప్రసంగం మేము వింటూ మాకు ఇంకా చెప్తాడేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడేమో అని ఆశలతో మేము ఇక్కడ ఉంటే మారుమూల గ్రామాల నుంచి ఇంత దూరం వచ్చి మేము కష్టపడుతున్నాం. మేము ఖాళీ ఛాయ బిస్కెట్ తిని వచ్చినామన్న ఉస్మానియా యూనివర్సిటీ 1000 ఆశలతోని. ఉస్మానియా సాక్షి అయినా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు నోటిఫికేషన్ అన్న రిలీజ్ చేస్తారన్న ఒక ఆశతోని టిఫిన్ కూడా చేయకుండా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే 40 నిమిషాలు వెయిట్ చేసినాం. ఒక్కొక్క నిమిషము గుండె చప్పుడు ఎట్లా కొట్టుకుంటుంది అంటే కనీసం ఇప్పుడన్నా ఇస్తాడా రిలీజ్ చేస్తాడు నోటిఫికేషన్, మన బతుకులు మారుతాయి, ఇప్పటికైనా చదువుకోవచ్చు అనే ఒక ఆశతోని ఎదురు చూస్తే ఏదో రాజకీయ ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ దగ్గర రాజకీయ ప్రసంగం చేసి వెళ్ళిపోవడం అసలు ఎంతవరకు సమంజసము ముఖ్యమంత్రి గారికే తెలవాలి. గత ప్రభుత్వం ఫిలప్ చేసిన నోటిఫికేషన్లు మేము ఫిలప్ చేసినామని 70,000 నోటిఫికేషన్లు ఫిలప్ చేసినాం, 70,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినామని ప్రతి వేదిక మీద చెప్తున్నారు. అన్న మీకు ఒకటి అర్థం కావట్లేదు, నిరుద్యోగులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో అర్థం కావట్లేదు. ఫ్యామిలీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నది, ఊర్లోకి వెళ్ళి ముఖం చూపించలేక, ఇక్కడ 5 రూపాయల భోజనం తినలేక, రూమ్ రెంట్లు కట్టలేక ఎంత ఆవేదన పడుతున్నారో అసలు మీ దృష్టికి అసలు వస్తుందా లేదా అనేది అర్థం
కావట్లేదు. కనీసము ఈ మేము 40,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తామంటే ఒక చిన్న ఆశతోని ప్రతి ఒక్క 30 లక్షల నిరుద్యోగులు వెయిట్ చేసిరన్న. 40 నిమిషాల స్పీచ్లో ఒక్క ఉద్యోగం గురించి ఒక్క మాట మాట్లాడలేదన్న. అసలు చూడండి, దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం, ఒక పూట తిని ఒక పూట తినకుండా 5 రూపాయల భోజనం చేస్తూ చదువుకుంటుర్రు అన్న. స్టేజ్ చైర్లకే లీనమైపోతుర్రు. కొందరు మనోస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. మన రీసెంట్గా ఎల్బీ నగర్లో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళకి అసలు ఇవి కంటికి కనబడతలేవా? ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత మొండి వైఖరి ఎందుకు? మీరే చెప్పారు కదా 2 సంవత్సరాల కింద గతంలో రియాజ్ గారు, బల్మూరి వెంకట్ గారు, కోదండరామ్ సార్ గారు, మన ఆకునూరి మురళి గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీరు ఒక 6 నెలలు స్టడీ చైర్లు స్టడీ చైర్లు వదిలిపెట్టండి. మీకు జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని మమ్మల్ని స్టడీ చైర్ల మీదకి తీసుకొని మేము కాంగ్రెస్ కోసం కొట్లాడినామన్నా. ఒక్కొక్కరము ఊర్లల్లో మా అవ్వలని, మా అమ్మలని, మా నాన్నలని, మా బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కాళ్ళు మొక్కి ఓటిపిస్తే వాళ్ళు ఇచ్చిన హామీ సంవత్సరంలోనే 2 లక్షల జాబ్ ఫిల్అప్ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేరు. వాళ్ళు ఇచ్చింది కేవలం ఒక 6,000 ఉద్యోగాలు మాత్రమే. గత ప్రభుత్వంలో మొత్తం రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము ఫిల్అప్ చేసినామని వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద వచ్చి మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చిన్న ఆశతో వెయిట్ చేసిరన్న. ఇప్పటి వరకు పిల్లలు టిఫిన్లు చేయకుండా వచ్చి మరి వెయిట్ చేసిరు. ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ స్పీచ్లో కూడా నిరుద్యోగులను నిరాశపరిచారు.